కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. మేయర్ అమెరికా టూర్ ఆయన పదవికి ఎసరు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. డిప్యూటీ మేయర్ మీడియా ముందుకొచ్చి చేసిన ఆరోపణలు మేయర్ను ఇరకాటంలో పడేశాయి. ఒకే పార్టీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం చినికి గాలివానుగా మారడంతో జిల్లా పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ప్రయాణంతో పదవికి చేటు తెచ్చుకుంటున్న మేయర్ ఇప్పుడు పార్టీలో ఒంటరి అయ్యారా? బీజేపీతో సన్నిహితంగా ఉంటూ ఆయనే తన రూటు మార్చుకున్నారా? కరీంనగర్ జిల్లాలో బలమైన కేడర్ ఉన్న బీఆర్ఎస్ రాజకీయాలు మేయర్, డిప్యూటీ మేయర్ మధ్య మాటల యుద్ధంతో అంతర్గత విభేదాలను రచ్చకెక్కించాయి. మేయర్ సునీల్ రావు కుటుంబంతో నెల రోజుల ప్లాన్తో అమెరికా వెళ్లడం ఈ వివాదానికి తెరలేపింది. అమెరికా వెళ్లే ముందు ఇన్ఛార్జ్ బాధ్యతలు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరానికి ఇవ్వకపోవడం, విదేశీ పర్యటనకి ప్రభుత్వ అనుమతి తీసుకోకపోవడం ఆయన మీద అభియోగాలు. కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆరోపణలతో ప్రయాణం కుదించుకుని తిరిగి వస్తూ టికెట్లను వాట్సాప్ ద్వారా మీడియాకు పంపారు. దీంతో డిప్యూటీ మేయర్ మీడియా ముందుకొచ్చి ఉద్దేశపూర్వకంగా తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదంటూ బీసీ రాగం అందుకున్నారు. అవమానం చేసిన మేయర్పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి. ఇది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మేయర్కు బీసీల పట్ల, మహిళల పట్ల ఉన్న గౌరవం ఎంత ఉందో అని అర్థమైపోతుంది. ఈ మేయర్ పదవి ఆయన ఏమన్నా తెలంగాణ పోరాట యోధుడనా, ఒక కార్యకర్తనా అని వచ్చింది అనుకుంటున్నారా? ఒక కేవలం మన వినోదన్న భిక్షాది. కానీ ఈరోజు ఏం చేసిండైనా అతనికే అన్నం పెట్టిన అతనికే సున్నం పెట్టిండు. ఇది నగర ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీ శ్రేణులు కానీ తెలుసుకోవాలి. అమెరికా నుంచి స్పందిస్తూ మేయర్ వీడియో పంపారు. ఒకే పార్టీలో ఉంటూ ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు కులం కార్డుతో కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి వారితో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కౌంటర్ ఇచ్చారు మేయర్ సునీల్ రావు. రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఇవన్నీ కూడా తెలిసి తెలియనట్టుగా ఒకవైపు డిప్యూటీ మేయర్గా, ఒకవైపు పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూనే, జోడు పదవులు అనుభవిస్తూనే, ఇంకా దురాలోచనతోటి, దుర్బుద్ధితోటి మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ ఇవ్వలేదని చెప్పి నా మీద చౌకబారు ఆరోపణలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అయితే ఈసారి మీడియా ముందుకొచ్చిన డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఈసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పదవీ కాంక్ష లేదని, తాను రాజీనామా చేస్తానని, మేయర్ కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మాకు ఎటువంటి పదవి కాంక్ష లేదు. డిప్యూటీ మేయర్గా మా హక్కుని మాత్రమే మేము అడిగాము. దానిని కూడా నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడే ఈ క్షణమే మా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తాను. నీ పదవి కాంక్ష లేకపోతే నువ్వు మేయర్గా ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమా? బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు ఇన్నాళ్లు గుసగుసల వరకే పరిమితం కాగా ఇప్పుడవి నేరుగా బయటపడ్డాయి. నిజానికి ఈ విభేదాలు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కాదన్న గుసగుసలు వినపడుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనే కొందరు బీఆర్ఎస్ అగ్రనాయకులు ఆయనతో అంటి ముట్టనట్టుగా ఉన్నారనే చర్చ నడిచింది. పార్లమెంట్ ఫలితాల తర్వాత సునీల్ రావుకు బీఆర్ఎస్ జిల్లా అగ్రనాయకులకు మధ్య దూరం ఇంకాస్త పెరిగి ఇప్పుడు అమెరికా పర్యటన వివాదంతో దుమారంలా మారింది. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సునీల్ రావు ఆయన్ను చాలాసార్లు కలిశారు. పైగా స్మార్ట్ సిటీ పనుల్లో బండి సంజయ్ సహకారం మరువలేనిదంటూ కితాబునివ్వడం బీఆర్ఎస్ శిబిరంలో కోపం పెంచింది. నిన్న మొన్నటిదాకా స్మార్ట్ సిటీ ప్రదాత అంటూ వినోద్ కుమార్ కి హైప్ ఇచ్చిన సునీల్ రావు ఇప్పుడు బండి సంజయ్ పాట పాడడం బీఆర్ఎస్ కేడర్ కు కోపం తెప్పించింది. రైతు రుణమాఫీ నిరసనలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను చూసి మేయర్ సునీల్ రావు మెల్లగా జారుకున్నారని, కనీసం పలకరించలేదని, ఈ పరిణామాలన్నీ ఆయన ఒంటరయ్యాడనే వాదనను బలపరుస్తున్నాయని స్థానిక రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు డిప్యూటీ మేయర్ తన ప్రెస్ మీట్ కి ముందే జిల్లా అగ్రనాయకుల అనుమతి తీసుకుని మరీ సునీల్ రావును అటాక్ చేశారనే మాట కూడా వినిపిస్తోంది. అంటే మేయర్ సునీల్ రావు మీద జిల్లా అగ్రనాయకులకు కోపం ఉన్నదని అర్థమవుతూనే ఉంది. దీంతో ఇప్పుడు కరీంనగర్ రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇంతకీ మేయర్ రాజకీయ భవిష్యత్ ఏంటి? బీఆర్ఎస్ లోనే ఉంటారా? బీజేపీలోకి వెళ్తారా? కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా? అమెరికా వివాదం నుంచి ఎలా బయటపడతారు?
కరీంనగర్ ప్రథమ పౌరుడి భవితవ్యం ఆయన అమెరికా నుంచి వచ్చాక తేలుతుందని అంతా అనుకుంటున్నారు.